శభాష్ పవన్ కళ్యాణ్. ఈ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తలవంచని వ్యక్తి. ఎవరిని బాబు అని అడగడం కానీ, ఏ అభ్యర్థిని కూడా మిడిసిపడి అభ్యర్థించను అనే ఒక భావంతో, అహంకారంతో కొట్టిమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డిని మిడిసిపడే ధోరణి నుంచి బతిమాలే ధోరణికి తీసుకొచ్చావు. అది నీ గొప్పతనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన పార్టీ నుంచి విడిపోయి వెళ్ళిపోయిన వారిని, అలిగిన వారిని సముదాయించే పనిలో పడిపోయాడు. ఎందుకంటే నేను కింగ్ అనే, నేను సింహాన్ని అనుకున్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తాడేపల్లి నివాసానికి చాలా దూరంగా అట్టిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తల వంచుకొని ఆ మిడిసిపాటును పక్కన పెట్టి పార్టీని వీడిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి బతిమాలి మళ్ళా పార్టీలోకి చేర్చుకున్నాడు. అలాగే ఒంగోలు నియోజకవర్గానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్యే, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, అతను ఎప్పటి నుంచి అలిగి ఉన్నాడు. అతని కోరిక ఒకటే, ఒంగోలు పట్టణంలో చాలామంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరిక. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే. ఎందుకంటే అతని మీద ఒప్పుకోబడి ఏమీ లేదండి. ఇప్పుడు అతనికి ఏంటి, పట్టాలు ఇస్తానని పేదలకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నెరవేర్చాడు అనుకోండి బాలినేని శ్రీనివాసరెడ్డి హీరో అయిపోతాడు అక్కడ. అది నచ్చదు మన జగన్మోహన్ రెడ్డికి. నేనే అవ్వాలి హీరో, నేనే గొప్ప అవ్వాలి, నన్నే తలుచుకోవాలి, పార్టీలో ఇంకెవరిని తలుచుకోవద్దనే ఒక అంటారు, ఒక నడమంత్రపు సిరి వచ్చే ఎగురుతారు సరే, అట్లా మనిషికి ఒక అధికారము పెత్తనం వచ్చేసరికి ఆ ఫీలింగ్లో ఉన్నాడు మనిషి అసలుకి. ఈ రోజున అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వేం అడిగావో అది నేను నెరవేరుస్తానని చెప్పి సముదాయించి అతనికి ఆ యొక్క పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇద్దామని చెప్పి దానికి కొన్ని డబ్బులు కూడా పెట్టించి ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి తలదించుకున్నాడు. దీనికి అంత కారణం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి దెబ్బ. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను నేను మీటింగ్లో, నువ్వు ఓడిపోతున్నావు, మేము గెలుస్తున్నాము, నువ్వు ఓడిపోతున్నావు, మేము గెలుస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్గా భీమవరం నుంచి చెప్పాడు. అది దెబ్బకి మనోడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఎప్పుడు తలదించిన వ్యక్తి కూడా ఈ రోజున అన్ని వదిలేసి, అంటే ఒక హిట్లర్ లాగా ఉన్న వ్యక్తి కూడా అందరినీ బతిమాలుకోవడం, బామాలుకోవడం, అహంకారాన్ని మడిచిపెట్టేశాడు. దాసోం బాబు అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డిని దించాడు పవన్ కళ్యాణ్ గారు. చూడండి, అహంకారాన్ని పక్కన పెట్టేసి దాసోం బాబు నీ బాంఛం ద్వారా మీరేం చేస్తానే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇది నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంతకుముందు ఎవరికి ఇంటర్వ్యూ అనే వ్యక్తి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ బతిమాలుకుంటూ, బామాలుకుంటూ, పార్టీని విడిపోయిన తెచ్చుకుంటూ, అలిగిన వాళ్ళని బతిమాలి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఈ స్టేజ్ ఇప్పుడు ఇంత దిగజారిపోయి తన యొక్క ఇమేజ్ తగ్గించుకోవడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను చెప్పాను, మనం ఓడిపోయినా కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి లేపాము. చంద్రబాబు నాయుడు గారికి మనం అంగీకారం, ఆయనకి సహాయపడుతూ తెలుగుదేశం పార్టీ పైకి లేపాము. ఈ రోజున బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు గెలుస్తాయని బెట్టింగ్లు ఇన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారంటే ఆ యొక్క హామీని కలగజేసింది జనసేన పార్టీ. ఓడిపోయిన మన శక్తి అది అని చెప్తారు చూసారా. అదే ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, సంవత్సరంన్నర నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారినే ఎక్కువగా టార్గెట్ చేశాడు. అతను పవన్ కళ్యాణ్ పేరెత్తడానికి ఇష్టపడ్డు, జనసేన పార్టీ పేరెత్తడానికి ఇష్టపడ్డు,
ఒక నీచంగా మాట్లాడే వ్యక్తి మాత్రం మొన్న ఈ మధ్యన రాప్తాడు సభలో గాజు గ్లాస్ అన్నాడు. సంతోషం. మన గుర్తు చెడగొట్టడానికి, గాజు గ్లాస్ గుర్తు లేకుండా చేయడానికి జనసేన పార్టీకి నానా విధాల ప్రయత్నాలు చేసి ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇచ్చి కోర్టులో కేసులేసి నా తంటాలు పడ్డాడు. ఎంత పడినా నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలన్న తత్పరత, పైన భగవంతుని ఆశీర్వచనాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కనుక, జనసేన పార్టీకి ఉన్నాయి కనుక మన గాజు గ్లాసు గుర్తు మనకే ఉంది. ఈ రోజున గాజు గ్లాసు గుర్తును చూసి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి తన యొక్క స్థాయిని దించుకొని బాబు అని అడుక్కునే స్థాయికి దిగిపోయాడని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకెంత దిగజారుతాడో ఇక ముందు చూద్దాం. మనం తెలుగు ప్రజలు గమనించండి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీయే ఈ యొక్క ధైర్యానికి, ప్రోత్సాహానికి ప్రతీక అని గ్రహించమని వేడుకుంటున్నాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన.